ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ ఆఖరి దశకి చేరుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తన చివరి మ్యాచ్తో పంజాబ్తో తలపడనుంది. హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్కు పోలీసులు పటిష్ట బందోబస్తును కల్పిస్తున్నారు. ఇక మ్యాచ్కి సంబంధించి మరింత అప్డేట్స్ని ఉప్పల్ స్టేడియం నుంచి మా రిపోర్టర్ రానా లైవ్లో అందిస్తారు. రానా, చెప్పండి, అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది? ఎస్ఆర్హెచ్ అభిమానుల జోష్ ఏ విధంగా కనిపిస్తోంది? ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతం అంతా ఒక సరికొత్త సందడి. ఎందుకంటే ఇవాళ ఆదివారము ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా టికెట్లు కొనుక్కొని ఇవాళ ఫైనల్ మ్యాచ్ కావడంతో చూడడానికి పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యం పడుతుంది. మనం విజువల్లోనే చూస్తున్నాం. దాదాపు 12 గంటల నుంచి కూడా ఇలాంటి ఫ్లోటింగ్గా జరుగుతుంది. ఇవాళ మొత్తం టికెట్స్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినటువంటి సిచ్యువేషను. ఎందుకంటే గతంలో మన సిఎస్కే కానీ ఆర్సీబీ కానీ ముంబై మ్యాచ్లో చూసాము. ఆ మ్యాచ్లకి ఏదైతే ఆ క్రేజ్ అయితే కనపడిందో ఈ మ్యాచ్ కూడా అలాంటి క్రేజే కనపడుతున్నటువంటి సిచ్యువేషన్. పైగా ఇవాళ లాస్ట్ మ్యాచ్ కావడంతో హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ క్రికెటర్ని చూడడానికి, తమ అభిమాన బ్యాట్స్మెన్స్ చూడడానికి పెద్ద ఎత్తున కూడా వీరు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వస్తున్నటువంటి నేపథ్యం పడితే చిన్నపిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అది కాదండి. ఏంటండి ఫస్ట్ టైమా? ఎస్ఆర్హెచ్. ఎవరు నీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు ఎస్ఆర్హెచ్ లో? హెడ్ అని చెప్పు. హెడ్ హాయ్ అని చెప్పు. చిన్నపిల్లలు వీళ్ళంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా వీళ్ళందరూ వచ్చినట్టు. ఏంటి లాస్ట్ మ్యాచ్ చూసాం, వర్షం పడింది, ఆగిపోయింది. ఈ మ్యాచ్ బాగా ఎండ కొడుతుంది. ఈ మ్యాచ్ లో స్కోర్ ఎలా ఉండబోతుంది? ఎస్ఆర్హెచ్ స్కోర్ అయితే 250-300 టచ్ అవుతుంది. ఎందుకంటే మన తెలుగు నితీష్ కుమార్ రెడ్డి, భువనేశ్వర్ కుమార్, పిట్కాలం ఈసారి ఈ ఈటు లోపల చూపిస్తారు. పంజాబ్కి చెమటలు పట్టిస్తారు. ఇది మనకు పట్టే చెమటలు లోపల ప్లేయర్స్కి, పంజాబ్ ప్లేయర్స్కి కంపల్సరీ. ఎందుకంటే మనం హైయెస్ట్ స్కోర్ చేసినాం ఐపీఎల్ 282, 272. ఈసారి అది కూడా క్రాస్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 300 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి మేము. ఎందుకంటే ఎండ కూడా కొడుతుంది. వాళ్ళ మ్యాచ్ బాగా జరుగుతుంది. సంబంధం లేదండి, అక్కడే అంత అయిపోతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చారా? అవునవును. ఏంటమ్మా మీరు అభిమాన క్రికెటర్ ఎవరు ఇక్కడ? కమిన్స్. మీకు కమిన్స్. అంటే లాస్ట్ మ్యాచ్లు అన్ని చూసారా? లాస్ట్ మ్యాచ్ వర్షం పడింది, ఆగిపోయింది. వర్షం పడి ఆగిపోతుందేమో అనుకుంటే వచ్చినాము. ఇక్కడ ఫుల్ ఎండ, ఫుల్ మ్యాచ్ అదిరిపోతుంది. సో ఫుల్ జోష్లో ఉన్నారు. ఎందుకంటే మ్యాచ్ అదిరిపోతుంది అనేసి. ఒక్కసారి మనం ఈ యొక్క గ్యాలరీస్లోకి వెళ్దాం. వీళ్ళందరూ కూడా క్యూ లైన్లో పెద్ద ఎత్తున కూడా విన్నారు. ఎండ కొడుతున్నప్పటికీ కానీ వీళ్ళందరూ కూడా చూడండి, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ. సో చాలాసేపటి నుంచి కూడా వీళ్ళు క్యూ లైన్లో కూడా నిలబడి వెళ్తున్నారు ఎస్ఆర్హెచ్. ఒక్కసారి వీళ్ళతో కూడా మనం మాట్లాడిద్దాము. ఏంటి లాస్ట్ మ్యాచ్ చూసావు కదా, వర్షం పడింది. సో ఈ మ్యాచ్ ఏంటి, పంజాబ్లో లాస్ట్ టైం శామ్ కరణ్ అద్దరు లాస్ట్ మ్యాచ్. సో ఈసారి వాళ్ళు కూడా గెలవాలనే ఉద్దేశంతో ఉంది. సో ఎలా ఉండబోతుంది మ్యాచ్? డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ ఫేవరెట్స్ ఉంటారు. డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ ఫేవరెట్స్. హోమ్ గ్రౌండ్ కాబట్టి ఎస్ఆర్హెచ్ ఫేవరెట్స్. వాళ్ళ దాంట్లో ఎవరు లేరు కదా, బేస్టో లేడు, వాళ్ళు ఎవరు లేరు కమిన్స్ లేక. ఓకే, వాళ్ళ టీంలో బేస్టో లేడు, వెళ్ళిపోయారు కదా అందరు అక్కడ వాళ్ళ దేశాలకి. రబాడా లేడు, బేస్టో, శామ్ కరణ్ ఉన్నారో తెలియదు మనకు కూడా. ఈ మ్యాచ్లో అయితే కెప్టెన్సీ జితేష్ శర్మ కదా ఈసారి ఈరోజు పంజాబ్ మ్యాచ్కి. అంటే అటు ఇటు చెప్పలేం, 50-50 మ్యాచ్. కానీ హైదరాబాద్ ఉప్పల్ అంటే బ్యాటింగ్ పిచ్ కదా, బ్యాటింగ్ వర్షం పడింది కదా, చెప్పలేం. బౌలింగ్ బ్యాటింగ్ రెండు అటు ఇటుగా. సో వీళ్ళందరూ కూడా ఎస్ఆర్హెచ్ జెర్సీలతో వచ్చినటువంటి రేపటి ఎప్పుడు అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అయితే ఇంత పెద్ద మ్యాచ్ జరుగుతున్నట్టే దీనికి సెక్యూరిటీ కూడా చాలా పెద్ద ఎత్తున చేశారు. ఎందుకంటే గతంలో కొన్ని సంఘటనలు చూసాం. చాలామంది కూడా లోపలికి బ్యాగ్స్ తీసుకెళ్ళడం కానీ, ఫైర్ బ్యాగ్స్, మ్యాచ్ బాక్సెస్ తీసుకెళ్ళడం కానీ, బ్లూటూత్లు తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ చేస్తారు. వాటికంతా కూడా నిషేధం విధించామనేసి కూడా వారు చెప్తున్నారు. సో దాంతోపాటు ఏంటి ఇవాళ మ్యాచ్ ఎలా జరుగుతుంది ఏంటి, ట్రావెల్స్ హెడ్కు లాస్ట్ మ్యాచ్ ఇవాళ, పైగా మొత్తం అందరూ ఎస్ఆర్హెచ్ టీం కత్తా లాస్ట్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? तेलुगु नहीं हिंदी. अच्छा, हिंदी में बात कर लो. कैसा चलता है ये मैच आज का? ट्रैविस हेड का मैच देखा, बैटिंग देखा? हाँ, ट्रैविस हेड एक नंबर अच्छा खेलता है, अच्छा बैटिंग करता है और बहुत रन मारता है. अच्छा, पंजाब वाले पे फुल स्ट्रांग है क्या बोलते हैं? वो बेस्टो नहीं अब ये मैच में? ये मैच तो हैदराबाद ही जीतेगा. సో వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా హైదరాబాద్ గెలిచింది. వీళ్ళు జోష్ మనం చూడొచ్చు. ఎందుకంటే దాదాపు ఇది గేట్ నెంబర్ 4-5 నుంచి ఉన్నాం మనము. వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఇంకా వస్తూనే ఉన్నారు. దాంతోపాటు మొన్న
చాలా వరకు కూడా సెక్యూరిటీకి వచ్చి ప్రాబ్లం వచ్చింది, లోపలికి ఎక్కువ మందిని కూడా అలో చేశారు. దాంతో కూడా స్టేడియం అంతా నిండిపోయింది. అయినా కూడా వర్షం పడింది, మ్యాచ్ ఆగిపోవడంతో పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇప్పుడు మన విజువల్లో లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం ఒక టెంట్. ఆ టెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మన లాస్ట్ పైన మ్యాచ్కి మొత్తం పడిపోయినటువంటి సిచ్యువేషన్. ఈసారి ప్రత్యేకంగా ఎవరైతే ఈ నిషేధితమైనటువంటి వస్తువులతో వాటిని పెట్టుకోవడానికి కోసం లగేజ్ కౌంటర్ అనేది ఏర్పాటు చేస్తారు. అక్కడ ఒక 200 రూపీస్ ఎనీథింగ్ ఏ వస్తువుని పెట్టినా కూడా 200 రూపీస్ వాళ్ళు వసూలు చేసినటువంటి సిచ్యువేషన్. సో అక్కడ వీళ్ళు కూడా చూస్తూ ఫుల్ జోష్లో వస్తూనే ఉన్నారు. సో ఏదేమని కానీ ఇవాళ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్గా చూస్తున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే సెకండ్ ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా సెకండ్ ప్లేస్కి వెళ్తే కొంచెం బెనిఫిట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఫోర్త్ ప్లేస్లో ఉన్నటువంటి టీంతో ఆడే అవకాశం మనకు లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఫైనల్ చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఈ ప్లే ఆఫ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకనే ఈ మ్యాచ్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఎస్ఆర్హెచ్ కైవసం చేసుకోవాలని కూడా భావిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎల్ఎస్జీ మ్యాచ్లో కూడా మనం చూసాం, కేవలం 10 ఓవర్లోనే 155+ స్కోర్ అంతా కూడా చేజ్ చేసి అద్భుతమైన విజయం సాధించడం నేపథ్యం కాపాడుతుంది. తర్వాత మ్యాచ్ వర్షం పడడం వల్ల ఆగిపోయింది. కానీ ఈ మ్యాచ్ మాత్రం గెలిస్తే ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయంలో చాలా అద్భుతాలు చేస్తూ వస్తుంది. మరి ఈ మ్యాచ్లో సేమ్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందా? బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంది? ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా? ఇవాళ సేమ్ టీమే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్టార్ట్ అయిందో 260+ కొట్టడంతో అదొక బెంచ్ మార్క్గా ఉంది. అంతకుముందు వరకు కూడా పెద్దగా లేదు. ఏంటంటే మీరే సార్ ఇంకా కొంచెం మంది అభిమానులు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? సన్ రైజ్ హైదరాబాదే. సన్ రైజర్ का फैन है आप? हाँ फैन सन राइज। अच्छा फिर आरसीबी का जर्सी पहने हो? आरसीबी अच्छा ఏంటండి ఎట్లందంటే గత మ్యాచ్ చూసాం కదా మనం, ఒక బ్యాటింగ్లో ఒక స్టాండర్డ్స్ అనేది ఏర్పాటు చేసింది ఎస్ఆర్హెచ్. ఇవాళ మ్యాచ్ ఎలా జరిగే అవకాశం ఉంది? మంచిగా ఉంటుంది ఈయనకు అడుగు ఆజ్ ఇద్దరు అలే సైదా. సో వీళ్ళందరూ కూడా అదే కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా కూడా మంచిగా ఆడతారు బ్యాట్స్మెన్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఇంకా అక్కడ చిన్నారులు కొంతమంది ఇక్కడ ఉన్నారు, ఫ్లాగ్ తీసుకొని వచ్చి చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు అవసరం అడుగుతా ఉండు. ఎక్కడి నుంచి వచ్చారు? సైనిక్పూరి నుంచి. సైనిక్పూరినా? ఏంటి ఎస్ఆర్హెచ్ ఫ్యానా నువ్వు? ఎవరు నీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు ఎస్ఆర్హెచ్లో? ఎవరు ట్రావెల్స్ హెడ్డా లేకపోతే ఎవరు అభిషేక్ శర్మనా? ఎవరు అందరూ ఇష్టమేనా? మాట ఎక్కడి నుంచి వచ్చారండి? సైనిక్పూరి నుంచి. ఏంటి ఫ్యామిలీతో వచ్చారా? అవును సార్. ఏంటి క్రికెట్ అంటే బాగా ఇష్టం వీళ్ళకి? అవును, మా హస్బెండ్ తర్వాత పిల్లలకి కూడా తెలియజేద్దామని చెప్పి తీసుకొచ్చాం. అంటే ఏంటి ఎస్ఆర్హెచ్ లో ఎవరంటే బాగా ఇష్టం అంటే వీళ్ళకి ఇంట్లో డిస్కస్ చేస్తాం. స్టార్టింగ్ ఫస్ట్ టైం తీసుకొచ్చాము, కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ టైం వచ్చారట ఈ చిన్నపిల్లలు ఇద్దరు కూడా. సో చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు ఫ్యాన్స్ అందరూ. ఎందుకంటే ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా, ఎందుకంటే దాదాపు 1500 దాకా కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారు. 3000 మంది దాకా కూడా ఇక్కడ భద్రతా సిబ్బంది ఉన్నారు. ఎందుకంటే దాంతోపాటు ట్రాఫిక్ లేకుండా కూడా వారు చేస్తున్నారు. ఏంటంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? कर्नाटक से हैं। कर्नाटक से आए हैं? अच्छा, कल मैच देखा था वो आरसीबी का? क्वालिफाई हो गया ना आरसीबी। क्वालिफाई हो गया ना? अब हैदराबाद से आज हैदराबाद जीतेगी ना आरआर के साथ पड़ेगा, वरना हैदराबाद के साथ आरसीबी पड़ेगा। अच्छा, आप कहाँ से? కర్ణాటక से। కర్ణాటక से? సో వీళ్ళందరూ కూడా కర్ణాటక ఫ్యాన్స్. ఇవాళ ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఒకవేళ ప్లే ఆఫ్స్ ఆర్సీబీతో పడే అవకాశం ఉందనేసి కూడా వీళ్ళు ఈ మ్యాచ్ చూడడానికి కూడా వారు వచ్చినట్టు సిచ్యువేషన్. ఇంకా ఎస్ఆర్హెచ్ అభిమానులందరూ కూడా 1 by 1 వస్తున్నారు. ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పటాన్చెరు. ఏంటి ఈ సీజన్ లో చూసారు కదా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎట్లా ఉంది? అదర్ టీమ్స్ కి మన టీం బ్యాట్స్మెన్స్ ఇరగొట్టేస్తారు. ఏ టీం అయినా భయపడడం ఏం లేదు. ఓన్లీ ఈ పేరు తెలుసు కదా మీకు? ఈ రోజు డోంట్ స్టాప్ డాన్సింగ్, ఓన్లీ సెంచరీస్ లోడింగ్. పక్కా 300 సారీ పక్కా 300 ఫుల్ డామినేషన్ చేస్తుంది. సిఎస్కే ఫ్యాన్ చూడండి. కాదు, ఇప్పుడు క్లాస్ బ్యాటింగ్ చూసావు, హెడ్ బ్యాటింగ్ చూసావు, కాకపోతే అభిషేక్ శర్మను మన నితీష్ కుమార్ రెడ్డి చూసారు బ్యాటింగ్ ఎట్లా ఉంది? వాళ్ళ కూడా నెక్స్ట్ లెవెల్. మన ఫ్యూచర్ ఇండియన్ బ్యాటింగ్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు రోహిత్ శర్మ తర్వాత నెక్స్ట్ ఓపెనర్ ఎవరంటే అభిషేక్ శర్మ. శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తే పునకాల్ లోడింగ్.
ఇవాళ పంజాబ్తో కదా లాస్ట్ మ్యాచ్ చూసాం బేస్టో లేకపోయినా కూడా పంజాబ్ ఫ్యాన్ కదా లాస్ట్ టైం బేస్టో లేకపోయినా రబాడా లేకపోయినా కూడా శామ్ కరణ్ లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ని గెలిపించుకున్నాడు. సో ఇవాళ కూడా మ్యాచ్ గెలవాలని మంచి కసితో ఉన్నాడు శామ్ కరణ్ లాస్ట్ మ్యాచ్ కాబట్టి. ఎట్లా ఉండబోతుంది? చాలా బాగుంటుంది సార్ సో అప్పుడే ఫైట్ అనేది స్టార్ట్ అయింది. ఏనేమో పంజాబ్ ని 100 కు ఆల్అౌట్ చేస్తా అంటాడు, ఏనేమో చూద్దాం అంటాడు. చూద్దాం హైదరాబాద్ టీం 100 కి ఆల్అౌట్ అయిపోతుంది, 100 కి ఆల్అౌట్ అయిపోతుంది హైదరాబాద్. 250 కొడతారు ఈ రోజు. నిన్ను ఓడిపోయాడు అని చెప్పి బాధగా ఉన్నాడు. కాదు నిన్న మ్యాచ్ ఏంటి, నిన్న చెన్నై ఓడిపోయింది కదా మరి. బాధపడ్డాను కానీ ఇంకా ఆర్సీబీ గెలిచింది కాబట్టి విరాట్ కోసం ఓకే. సరే ఓకే, ఆ మ్యాచ్ ఎలాగ అయిపోయింది కాబట్టి క్వాలిఫై అయిపోయింది. ఇప్పుడు ఈ మ్యాచ్ ఏంటి, ఎట్లా ఉండబోతుంది? ఈ మ్యాచ్ కూడా క్లోజ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇంగ్లీష్ ప్లేయర్స్ కూడా ఎవరు లేరు పంజాబ్ నుంచి. సో 1 సైడెడ్ ఉండొచ్చు ఎస్ఆర్హెచ్ నుంచి. సో లాస్ట్ మ్యాచ్ కూడా అట్లనే అనుకున్నారు 1 సైడెడ్ అని, కానీ పంజాబ్ గెలిచింది కదా. గెలిచింది కానీ ఈసారి అయితే 1 సైడెడ్ పక్క. మీరు పంజాబ్ ఫ్యాన్ ఇంటర్వ్యూ తీసుకోండి. సో ఇది అభిమానులు తాకిడి అనేది చాలా ఎక్కువగానే కనపడుతుంది. సో మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇప్పటికే సిపి కూడా రాచకొండ సిపి మొత్తం స్టేడియం తిరిగి భద్రతాపరమైనటువంటి ఏ రకంగా జరుగుతుంది అనేది కూడా ఆయన చెక్ చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ.